హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ఎత్తులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అస్పష్టత అలాగే కనబడుతుంది. అందరికంటే ముందుగా అభ్యర్థుల పేర్లు ప్రకటించడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు, లోకేష్. కానీ ఏమైందో తెలీదు, అకస్మాత్తుగా ఆగిపోయింది. పొత్తు జనసేనతో కుదిరిపోయింది అన్నటువంటి స్పష్టత ఇచ్చారు. ఆ పైన సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటిది అస్పష్టంగా ఆగిపోయింది. ఎన్ని సీట్లు ఇస్తారు, పవర్ షేరింగ్, ఇట్లాంటి విషయాల్లో విచిత్రమైనటువంటి అంశాలైనవి అటు ఇటు కాకుండా ఆగిపోయింది. ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మార్పులు, కొంతమందిని అటు ఇటు మార్చడం, కొంతమందికి టికెట్ లేదని చెప్పడం, వాళ్ళలో కొందరు అసంతృప్తి, కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈలోపుగా షర్మిల రంగ ప్రవేశం చేస్తుంటే ఆమె వైపుకి మరికొందరు వెళ్ళిపోతారు అన్నటువంటి వాదన. వీటన్నిటి మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది, జగన్ వెనక్కి తగ్గుతున్నాడు, ఎప్పట్లో లిస్టులు అనౌన్స్ చేయడు అంటూ ఒకవైపున తెలుగుదేశం అనుకూల పత్రికలు ప్రొజెక్ట్ చేస్తుండగా, జగన్ మళ్ళీ అటు ఉత్తరాంధ్ర, ఇటు పక్కన రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించి తను చెయ్యాలనుకున్నది చెప్పేసి కార్యక్రమాలు సాగిస్తున్నాడు. ఓవరాల్గా అసలు ఆంధ్ర రాజకీయానికి స్పష్టత ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? జగన్ కోసం బాబు ఆగుతున్నారా? జగన్ లిస్టు కోసం బాబు, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అంతకు మించిన ఎత్తుతో ప్రిపేర్డ్గా ఉన్నారా? జగన్ ఎవరినైతే బయటికి పంపిస్తారో వాళ్ళందరికీ అక్కడ అకామిడేట్ చేయడానికి, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి షర్మిల ద్వారా దెబ్బ కొట్టడానికి అన్ని వైపుల నుంచి ఎత్తులు వేసుకొస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది ఆంధ్ర రాజకీయం? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మిట్టా పార్థసారథి, భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి ఇదంతా? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది కాబట్టి అధికార ప్రతిపక్షాలు, అదేవిధంగా మిగతా పార్టీలు అన్ని కూడా ఎవరికాళ్ళు ఎన్నికలకి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవటం అనేది సహజమైనటువంటి విషయం. అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? అధికార పక్షం, అదేవిధంగా ప్రతిపక్ష కూటమి. ఈ కూటమిలో స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతో కొంత స్పష్టత వచ్చినట్టుగా కనపడుతుంది ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తుకి ఇప్పటికే సూచాయిగా అంగీకరించింది. రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ కూడా కేంద్ర అధినాయకత్వానికి మేము తెలుగుదేశం పార్టీతో పొత్తుకి వెళ్ళటమే మంచిదనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు ఇచ్చారు అనేటువంటి ఒక సమాచారం. అది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దాని మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఖండించినటువంటి పరిస్థితులు అయితే లేవు. కేంద్ర అధినాయకత్వం, ఎందుకంటే ఆంధ్ర జాతీయ పార్టీ కాబట్టి ఒక పొత్తుకు సంబంధించినటువంటి అంశం జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, ఫైనల్ గా అమిత్ షా వీళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. దాని వాళ్ళు ఏం చెప్తే దానికి అనుగుణంగా వీళ్ళ అభిప్రాయం ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశంతో పొత్తుకి దాదాపు ఖరారైనట్లే. సంక్రాంతి తర్వాత మరి ఇవేమో మంచి రోజులు కాదు, ఏవో సంక్రాంతి తర్వాత వాళ్ళు ప్రకటన చేస్తారు అనేటువంటి దానిపైన ఉన్నటువంటి సమాచారం. ఈ మూడు పార్టీలు ఒక స్పష్టత ఇస్తే తప్ప వాళ్ళు సీట్లకు సంబంధించినటువంటి అంశం ఖరారయ్యేదానికి అవకాశం లేదు. అయితే మొన్న నారా లోకేష్ ఒక ప్రకటన అయితే చేశాడు ప్రెస్ మీట్ లో, మీడియా వాళ్ళు అడిగినటువంటి తెలుగుదేశం జనసేనతో సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అయిపోయింది, మాకేం ప్రాబ్లం లేదు, నాయకులకు అందరికి తెలుసు, అవన్నీ మేము సంక్రాంతి తర్వాత అనౌన్స్ చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. నిజంగా మరి జనసేన వాళ్ళకి తెలుసా? లేదు అంటే ముఖ్యమంత్రి ఏముంది, చంద్రబాబు నాయుడే కదా, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు అనేటువంటి విధంగా నారా లోకేష్ మాట్లాడితే దుమారం వచ్చినాయో, మరి సీట్లు సర్దుబాటు కూడా అయిపోయింది అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కూడా మరి ఏమవుతుందో చూడాలి. గమ్మత్తు ఏమిటంటే సీట్ల సర్దుబాటు అయిపోయింది, అన్ని రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కలిసి తెలుగుదేశం జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పుడు లేరు కదా, తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ కమిటీలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకున్నారు. ఒక గమ్మత్తు అయినటువంటి జరిగినటువంటి విషయాన్ని నేను ప్రస్తావన చేస్తాను. ఏమిటి అని అంటే, మంగళగిరికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తెలుగుదేశము జనసేనకు సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ అభ్యర్థిత్వాన్ని మనం అందరం బలపరచాలి అని తెలుగుదేశం వాళ్ళు తీర్మానం చేశారు. జనసేన వాళ్ళు అడిగారు, మీకు ఎవరు చెప్పారు సీటు నారా లోకేష్ అని? పొత్తులో ఉన్నాము మనము, పొత్తులో ఉన్నప్పుడు సీట్లు పంచుకోకుండా ఇది నారా లోకేష్ ది అది ఇది ఎలా చెప్తారు మీరు? ఇట్లా ప్రకటించడానికి వీల్లేదని చెప్పారు. కనీసం మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర మాట్లాడలేదు. నారా లోకేష్ సీటు కూడా ప్రకటించడానికి వీల్లేదని. ఇది ఓన్లీ నారా లోకేష్ కి పరిమితం కాదు,
ఖచ్చితంగా దీంట్లో సీటు ఉంటుంది అని చంద్రబాబు నాయుడు తర్వాత ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ సీట్ల దగ్గర కూడా జనసేన వాళ్ళు ఇదే ప్రస్తావన చేస్తారు. మీరు సీట్లకు సంబంధించి వాళ్ళకి వీళ్ళకని ప్రకటనలు చేయొద్దు, ఈ నియోజకవర్గంలో కలిసి పనిచేద్దాం, రేపొద్దున సీట్లు పంచుకున్న తర్వాత ఎవరికి వచ్చింది అనే సంగతి తర్వాత అని ఆ మాటలు ఉన్నాయంటే జనసేన ఎంత క్యాడర్ కింది స్థాయి ఒక నియోజకవర్గాల స్థాయిలో మాకు ఖచ్చితంగా కావలసినటువంటి సీట్లు వస్తే మా గౌరవప్రదమైనటువంటి వస్తేనే చేస్తామనేటువంటి ధోరణిలో ఆ జనసేన వైపు నుంచి కనపడుతున్నటువంటి పరిస్థితులు మరి వాళ్ళు తేల్చుకోవాలి. బీజేపీ వాళ్ళు వస్తే తప్ప ఇది తేలేటువంటి పరిస్థితి కనపడటం లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం వాళ్ళు ఈ సభలకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ మీరు జనంలో ఉండటం లేదు, వెనక్కి పడిపోయారు అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి చెప్తాడు కదా, దానికి అనుగుణంగా మరి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి వీళ్ళు కూడా చేయాలి. అందుకని ఒక 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 సభల్ని ఇప్పుడు హడావుడిగా మరి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కొన్ని చోట్ల జనసేన పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు అనేటువంటిది కూడా ప్రకటించేశారు తెలుగుదేశం దాదాపు. మరి ఈ ఉమ్మడి సభల ద్వారాగా ఏమిటి అంటే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి ఉమ్మడి రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నింటిని అంశాలు చెప్పేదానికి అవకాశం. ఇక్కడ చిన్న సందేహం, ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ మీరే గెలవబోతున్నారు, జగన్ పని అయిపోయింది అని చెప్పారన్నది తెలుగుదేశం వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. సార్ సోషల్ మీడియాలో సాయి గారు ఏం చెప్పారు, సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ చెప్పాడు, లేదు మీ పని అయిపోయింది, తెలుగుదేశం జనసేన కూటమి గెలదు, జనసేన ఉన్న పొత్తులో కూడా కుదరదు అని చెప్పేశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ రోజు సాయంత్రమే ఇక్కడ నుంచి వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్, వీళ్ళు ఇంకోటి ప్రొజెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఇది సోషల్ మీడియా ప్రచారాల కింద ఇదే. గాని ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఒకసారి ఆయన ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుకున్న తర్వాత మీరు ఓడిపోతారు అని చెబితే ఇంక ఆయన ఎందుకు అవసరం ఏముంది, మీరు ఓడిపోతారంటే ఇంక మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇచ్చే డబ్బులని మిగులుతాయి కదా అని అంటారు. ఏం చెప్తారు ప్రశాంత్ కిషోర్, మనం ఈ విధంగా చేస్తే గెలవటానికి ఉంటుంది, మీరు వెళుతున్నటువంటి దారిలో అయితే గెలవటానికి అవకాశం లేదు, ఇప్పుడు వరకు మీరు వెనకబడి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ వ్యతిరేకతలు ఉన్నాయి, ఈ వ్యతిరేకతను మీరు ఈ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తారు తప్ప మీరు ఓడిపోతారనేటువంటిది అట్లా చెప్పడానికి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. అదొక అంశం. ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా తెలుగుదేశం అనుకుంటున్నట్టు ఒక విషయంలో మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వెనకబడింది. వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రకటించిన దాని ప్రకారంగా ఈ సభలతోనే జనవరి నెలంతా 29వ తారీఖున లాస్ట్ సభ అనంతపురం జిల్లాలో ప్రకటించారు. అంటే 30వ తారీఖు వరకు అసలు అన్ని సభలు జనంలోనే, రోజుకు 4 సభలు, 3 సభలు, 2 సభలు, లేదంటే 1 సభ, కానీ ప్రతిరోజు సభ, 1-2 రోజులు ఏదైనా గ్యాప్ ఉంటే ఉండొచ్చాం. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఒక్కొక్కరు కానీ అట్లా పాల్గొనేటువంటి సభల కింద ప్రకటన. అంటే వాళ్ళ నెలంతా జనంలోనే ఉండాలని దీనికి కొంత హైప్ క్రియేట్ చేయాలి. దీంట్లో ఒక మైనస్ ఏమొస్తుందంటే ఇప్పుడు అసలు మొత్తము టీంను సర్వసానందం చేసుకోకుండా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కొత్త ముఖాలని ఉన్నటువంటి వాళ్ళని ఒక చోట నుంచి ఇంకోటి మార్చుకొని రేపు సంక్రాంతి కల్లా 175 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసి పోటీకి రెడీ ఉన్నాను, ఎన్నికలకు రెడీ ఉన్నాను అని ప్రకటిస్తే ఖచ్చితంగా మరి ఇది ప్రతిపక్షాల ఒక డిఫెన్స్ లో పడినట్టు దానికి అవకాశం. మరి ప్రతిపక్షాలు ఒక ఆలోచిస్తున్నామో, ఒకవేళ మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వచ్చేస్తున్నారు చేసి కూడా ప్రకటన చేసి కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 35 ఏమో క్లియరెన్స్ చేశాడు. మరి ఆ 35 మందిలో కనీసం 5 మంది అన్నా తెలుగుదేశం జనసేనలోకి వస్తే బాగుండేది. మొన్న ఒక ఎమ్మెల్సీ ఎవరు జనసేనలో చేరినట్టున్నారు, ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఏదో కాంటాక్ట్ లో ఉన్నారంటున్నారు తప్ప ఆ వలసల ఫ్లో అనేది అయితే మాత్రం ఏమి కనపడాల, అది వచ్చే పరిస్థితి కూడా ఏమి కనపడలేదు. నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలాగో ముందస్తుగానే ప్రకటిస్తాడు అభ్యర్థుల్ని, ప్రకటించిన తర్వాత ఇంకేమన్నా వస్తారేమో, అప్పుడు వలస ఏమన్నా మరి ఏమైనా వస్తాయేమో అనేటువంటి దాని మీద ఎదురు చూసేటువంటి మరి తెలుగుదేశం జనసేన కూటమి ఉందేమని నేను అనుకుంటున్నాను. షర్మిల విషయానికి వచ్చేసరికి షర్మిల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆందోళన నేను అనుకోవటం. కారణం ఏంటంటే రేపు పొద్దున షర్మిల వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన
ఆంధ్రప్రదేశ్ లో ఆవిడకి ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు 1.5% ఉన్నాయి. దాని ఏదో ఒక 4-5% వస్తే మాక్సిమం రావచ్చు. వాళ్ళు గెలుపోటముల్ని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగిన వాళ్ళు చీల్చగలిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అవ్వచ్చు. లేదు అని అంటే అచ్చం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని తీసుకొని అది మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఫోకస్డ్ గా ఎవరు ఏ పని చేస్తారో అందుకు అనుగుణంగానే ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల వీళ్ళు కూడా తెలుగుదేశము, జనసేన, వాళ్ళ బీజేపీ కూటమి సంబంధించిన అభ్యర్థుల్ని ఓడించేటువంటి విధంగా అంతర్గతంగా ఉన్న అభ్యర్థులను పెట్టారనుకోండి, అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. 2009లో ఏం జరిగింది? సాయి గారు పిఆర్పి విడిగా పోటీ చేసిందనా? ఏం చేశారు పిఆర్పి వాళ్ళు? ఎక్కడైతే మహాకూటమి తెలుగుదేశము అప్పుడు టిఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి పోటీ చేసిన మహాకూటమిల అభ్యర్థులను ఓడించడానికి ప్రయోగించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కలిసిపోయి పోటీ చేసి తర్వాత విడివిడిగా పోటీ చేసినట్టు చేశారు జనాన్ని నమ్మించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పిఆర్పీని కలిసి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావటం కూడా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఆవిడ కూడా వస్తున్నారని నేను అనుకుంటున్నాను. తెలంగాణకు కూడా అంతే వెళ్ళారు కదా ఆవిడ. జగన్మోహన్ రెడ్డి అనుగుణంగానే వెళ్ళారు. అక్కడ ఒక ప్రయత్నం చేశారు, ఆవిడ ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు అవసరం వచ్చింది ఎన్నికల్లో, అందుకని తీసుకొస్తున్నారు. ఇది ప్రయోగం ఫలిస్తుందా అనేటువంటి విషయం ఒకటే పాయింట్ ఏంటంటే 2018లో అప్పుడు టిఆర్ఎస్ అదే విధంగా తెలంగాణలో బీజేపీ లేని దాన్ని రైజ్ చేసి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటువంటి విధంగా చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగారు. టీఆర్ఎస్ గెలిచింది, ఆ ప్రయోగం ఫలించింది. ఎంతో కొంత ఓట్లు బీజేపీకి రా. అదే 2018-23కి వచ్చేసరికల్లా బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని చేసే, కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోవడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ని ఖచ్చితంగా ఓడించాలని జనం నిర్ణయించేసుకున్నారు. అందుకని బీఆర్ఎస్ కు వ్యతిరేక ఓడించాలనుకున్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది కాంగ్రెస్ చేశారు, ఇంకా కొంతమంది బీజేపీకి కూడా వేశారు. దీంతో బీఆర్ఎస్ కి ఇంకా నష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది, బీజేపీ కూడా రైజ్ అయినటువంటి. కాబట్టి 2018 తరహా ఫార్ములాని తెలంగాణలో ఉన్నటువంటి ఫార్ములాని అప్పుడు టిఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ఓడించిన ఫార్ములాని ఇక్కడ వైసీపీ, కాంగ్రెస్ కలిసి అంటే షర్మిల ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అలా కుమ్మక్కారని నేను అనలేను వాళ్ళనైతే. షర్మిల రావటం అయితే అందుకు అనుగుణంగానే వస్తున్నారని, ఆ విధంగా తెలుగుదేశం, జనసేన కూడా నష్టం కలిగించవచ్చు అని అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీదే ఇంకా అస్పష్టత ఉంది, మీకేమన్నా స్పష్టత ఉందా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మా వైపు ఇంకా ఎటువంటి స్పష్టత లేదండి. కేంద్ర పార్టీ నుంచి వచ్చిండేటువంటి పరిశీలకులకు సంబంధించి కానీ ఇవన్నీ ఉండేటువంటి దాంట్లో అయితే ఇప్పటిదాకా మాకు ఉండేటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. ఎక్కువ భాగం కార్యకర్తలు కానీ చాలా మంది నాయకులు కానీ అదే పద్ధతిలోనే ఉన్నారు. కొంతమంది నాయకులు అలా కాదు, కొన్ని సీట్లు వస్తే మంచిది అంటున్నారు. అయితే చాలా మంది ఏంటంటే గతంలో ఆయన సీట్లు ఇచ్చాడు, మంత్రులు కూడా ఇచ్చాడు, బట్ అందరినీ డమ్మీలు చేశాడు. అతనితో పోవడం వల్ల ప్రయోజనం లేదు, అతను నమ్మదగినటువంటి స్నేహితుడు కాదు అనేటువంటి విషయంలోనే ఎక్కువగా ప్రచారం ఉంది. అదే జరుగుతోంది ఇక్కడ. సాధారణంగా కార్యకర్తలు అయితే లేదు. అయితే కేంద్ర పార్టీ అనేటువంటిది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందంటే అండి, రాష్ట్ర పార్టీకి సంబంధించి రాష్ట్రాన్ని గురించి మేము ఎక్కువ ఆలోచన చేస్తాం. అదే కేంద్ర పార్టీ ఏ పరిస్థితిలో ఉంటుందంటే కేంద్రంలో వచ్చేటువంటి పరిస్థితులకు సంబంధించి అంచనా వేసి ఏదైనా ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చెప్పాను, 1999లో మేము అదే త్యాగాలు చేసాం, ఈ రోజు త్యాగాలు చేయాల్సి వస్తే చేస్తాం. కానీ ఈ రోజు వరకు మాత్రం భారతీయ జనతా పార్టీలో దాని మీద ఎటువంటి చర్చలు లేవు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మిగతా పేపర్లో వచ్చేది కానీ కొంతమంది కావాలని చెప్పి ప్రమోట్ చేసేటువంటి అన్ని విషయాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీలో ఇటువంటి ఆలోచన కానీ దీని గురించి కూడా లేదు. రాబోయేటువంటి రోజుల్లో మా సమావేశాలు ఉన్నాయి, ఆ సమావేశాల్లో ఏదన్నా తెలిస్తే నేను చెప్పగలుగుతాను తప్ప ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క అభీష్టం మాత్రం ఒంటరిగా వెళ్ళాలి. ఇక్కడ అధికారం కోసము అరువులు చాచేటువంటి వ్యక్తులు ఎవరు లేరండి. అధికారం లేకపోతే కప్పలు తక్కల్లాగా నీటిలో పడి బయటికి పడిపోయింటే చేపలాగా చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీలో లేరు. అధికారంలో ఉన్నా లేకపోయినా దేశభక్తితో రాజకీయం చేస్తాం, అదే పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళకు ఉన్నంత టెన్షన్ మాకైతే ఏముండదండి. రాజకీయంగా ఆ రోజుకు మేము ఏం చేయాలి, మేము కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అవకాశం ఉన్న చోట్ల ఎక్కువగా ఎట్లా ఓట్లు సంపాదించుకోవాలి, ఆ ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో కనీసం వచ్చేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్క బూత్ కి ఒక 10 మెంబర్స్ యూత్ ని ఎట్లా తయారు చేయాలి,
ప్రతి ఒక్క గ్రామంలో కూడా పంచాయతీ నిధులు మాత్రమే వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏవి లేవు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా ప్రతి ఇంటికి తెలియచేయాలి, ఆ ఓటర్స్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు మళ్లించాలి అనేటువంటి ఈ విషయంలోనే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలోనే సభలు జరుగుతున్నాయి, ఈ విషయంలో ప్రచారాలు జరుగుతున్నాయి, ఈ విషయంలో ఇన్ఛార్జీలు వస్తున్నారు, అనేక సభలు పెడుతున్నారు, ఇంటింటికి మేము వెళ్తూ ఉన్నాం. చాలా చోట్ల మాత్రం భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి ఈ ఆర్థిక అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ ను ఏ విధంగా మేము క్యాష్ చేసుకోగలుగుతాం అనే దాని మీద మా యొక్క విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఒకటైతే నాకు కనిపిస్తుండేదండి, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కేంద్రంలో మాత్రం మోడీ గారు ఉండాలని చెప్పి కరడు గట్టిండేటువంటి యొక్క కాంగ్రెస్ వాదులు, కరడు గట్టిండేటువంటి యొక్క తెలుగుదేశం వాదులు కూడా అంటున్నారు. ఇది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నాకుండేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అదండి. హలో, పార్థసారథి గారు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ ఇస్తా అన్నారే? నాకు గవర్నర్ ఇస్తారు సార్, మా దాంట్లో సాధారణ కార్యకర్త కూడా ఇస్తారు. మీ దాంట్లో అయితే ఇవ్వరు. మీరు మళ్ళా డబ్బులు ఇవ్వాలా, దానికి లంచాలు ఇవ్వాలా, లేకపోతే ఇంకా రకరకాలైన కార్యక్రమాలు చేయాలా. నాలాంటి సాధారణ వ్యక్తికి కూడా ఆ భారతీయ జనతా పార్టీలో అవసరమైతే గవర్నర్ పదవి వస్తుంది, ఉపరాష్ట్ర పదవి వస్తుంది, ప్రధాన పదవి కూడా వస్తుంది. మీ దాంట్లో ఉండలేండి అది. ఒక్క మాట రాష్ట్ర ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయ గారు చెప్తున్న పాయింట్ ఏంటి, రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి చెప్పింది ఇట్లాగా మనం పొత్తుగా వెళ్తే బెటరు అన్నటువంటిది అన్నది, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం కాదండి అది. ఎందుకంటే దాని మీద జరిగినప్పుడు ఖచ్చితంగా చర్చోపచర్చలు జరుగుతాయి. అది ఇంతవరకు జరగలేదు. నాకు తెలిసి నేను 1983 నుంచి కూడా ఉన్నా. అట్లాంటిది ఏదన్నా ఉన్నప్పుడు 2-3 సార్లు మీటింగ్స్ జరుగుతాయి, కొన్ని సూచనలు ఇస్తారు, గ్రౌండ్ రియాలిటీ ఏది అని చెప్పి తెలుసుకొని రమ్మని చెప్పేసి చెప్తారు. అటువంటిది అయితే ఇంతవరకు జరగలేదు. ఈ 3-4 తేదీల్లో మా ఇక్కడ సమావేశాలు ఉన్నాయి. బహుశా దానికి సంబంధించి ఏదైనా వస్తే తెలియదు, కానీ ఇప్పటిదాకా అయితే ఇవన్నీ కూడా కాకమ్మ కథలు తప్ప ఇంకేది కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మొన్న టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్లు అవి వచ్చినాయి. 6 పార్లమెంటు 12 అసెంబ్లీ స్థానాలు మీకు ఇయడానికి తెలుగుదేశం ఒప్పుకుంది, మీరు కూడా సిద్ధమైపోయారు అన్నటువంటిది. ఒకవేళ అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, అసలు ఒకవేళ పొత్తే కనుక ఖరారు కావాలనుకుంటే గౌరవప్రదమైన స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎంత ఆశిస్తుంది? భారతీయ జనతా పార్టీ గౌరవప్రదమైనటువంటిది అంటే మేము రెండే చెప్తామండి. మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక ఫార్ములాని మేము చెప్తూ ఉన్నాం. మాకు 50% సీట్లు, మీకు 50% సీట్లు అనేటువంటి ఒక ఫార్ములానే చాలా చోట్ల కూడా మేము ప్రయోగం చేశాం. ఇక్కడ ఇంతవరకు అలాంటి యొక్క చర్చలు జరగలేదు. అటువంటి యొక్క చర్చలు జరగాల్సిందేది కేంద్ర ప్రభుత్వంలోనే జరుగుతుంది. రాష్ట్ర పార్టీలో మేము మాలాంటి నాయకులు మాట్లాడుకునేటువంటి సందర్భంలో అయితే రకరకాలైనటువంటి వస్తున్నాయి. కొంతమంది రాష్ట్రాన్ని మీరు తీసుకొని మొత్తం ఎంపీలు మాకు ఇవ్వండి అనేటువంటి వాళ్ళు కొంతమంది మా పార్టీలో ఉన్నారు. సరే, మీరు రాష్ట్రాలు కదా, ఎలాగో ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ కూడా వాస్తవాలను తెలుసుకునేటువంటి పరిస్థితిలో లేరు కదా, కాబట్టి వాళ్ళు తెలిసేంత లోపల ఉంటే రాష్ట్రం ఎవడైనా ఏలుకోలేండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే 370 ఆర్టికల్ అయినా, అయోధ్య రామ జన్మభూమినా, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి 13 లక్షల నుంచి 45 లక్షల కోట్లకైనా, అంతర్గతమైన ప్రజా సంక్షేమమైనా లేకపోతే బాహ్యమైనటువంటిదన్నా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి ఎంపీ సీట్లు మొత్తం మాకు ఇచ్చేయండి అనే వాదన కొంతమంది చేస్తున్నారు. కొంతమంది మాత్రం అసెంబ్లీలో కూడా మన వాయిస్ వినిపించాలని కొంతమంది అంటున్నారు. ఇది సాధారణమైనటువంటి చర్చల్లో ఉండేది తప్ప రియల్ గా మాది మేధోమంతరం అనేటువంటి పద్ధతిలో మాకు కొన్ని సమావేశాలు జరుగుతాయండి. దాంట్లో దాదాపు ఉదయం నుంచి రాత్రి దాకా మొత్తం అందరూ కూర్చొని ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకుంటారు. అది ఇంతవరకు జరగలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్, ఇక్కడ ఒక పాయింట్ సాయి గారు మీకు చర్చకు ఉపయోగపడుతుంది. చెప్పిందండి పార్థసారథి గారు. బీజేపీ రాష్ట్ర నాయకుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి మొన్న ఒక సందర్భంలో మీడియాలో 75 విష్ణువర్ధన్ రాజు గారు అసెంబ్లీ సీట్లు 10 పార్లమెంట్ స్థానాలు కావాలి, మేమేం తక్కువ ఏం అడగము, మేము నిర్ణయిస్తాం ప్రభుత్వం ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద వాస్తవమే. అదే అందుకనే ఇప్పుడు పొత్తే లేదన్నప్పుడు పొత్తు లేదు అని పొత్తు ఢిల్లీ నుంచి వార్త వచ్చినటువంటి నేపథ్యంలో పురంధేశ్వరి లాంటి వాళ్ళ రాష్ట్ర నాయకత్వం అలాంటిది ఏం లేదు, ఇప్పటి వరకు జరగలేదని పార్థసారథి గారు ఇప్పుడు ఎంత బాగా మరి ఆయన అధికార ప్రతినిధిగా చెప్పారు. వాళ్ళ పార్టీ ఎక్కడైనా ఖండించిందా? ఖండించలేదు. పురంధేశ్వర్ గారు కూడా ఖండించారండి. అంటే ఏ చర్చలు జరగలేదు, ఢిల్లీ వాళ్ళు తెలుస్తారని చెప్పి అంతే. వాళ్ళు ఏం చేస్తారు అంతే కదండి. ఆల్రెడీ ఇప్పుడు అంగీకారం ఏంటంటే వాళ్ళు చెప్పేంత వరకు వీళ్ళు చెప్పరు అని.
రైట్. అదేనండి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిండేటువంటిది నేను ఇప్పుడే చెప్పాను. పార్టీలో అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిండేటువంటిది ఏంటి, మాకు మినిమం 12 ఎంపీ సీట్లు ఇస్తే 75 సీట్లు ఇస్తే ఆలోచన చేస్తామేమో అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. విష్ణుకుమార్ రాజు అయితే 4 ఇచ్చినా చాలంటారు. బట్ యాజ్ ఏ పార్టీగా ఇంతవరకు ఎలాంటి చర్చలు కానీ డెసిషన్స్ కానీ జరగలేదు అని మాత్రం నేను చెప్పగలను. రైట్, మంచి పాయింట్. శ్రీధర్ గారు, ఓవరాల్గా ఓ పక్కన మీ దగ్గర అసంతృప్తి, అసమ్మతి, మొన్న వంశీ కృష్ణ యాదవ్ వెళ్ళిపోయారు, తర్వాత ఇవాళ దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. అయినా సరే లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. వీటి ఇంపాక్ట్కి భయపడట్లేదా? నెంబర్ 1. రెండవది, షర్మిల కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అవి ఎలాంటి పరిణామాలు కాబోతున్నాయి మీకు? సాయి గారు నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 2 పాయింట్లు అండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికల ముందు ఎవరికైతే టికెట్లు ఇవ్వమో వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోవటం అనేది వాళ్ళు కొత్త కాదు. 2014లో ఇదే రఘురామకృష్ణరాజు పార్టీ వదిలి వెళ్ళిపోయారు, అదే సబ్బంహరి వెళ్ళిపోయారు, ఇలా చాలామంది వెళ్ళిపోయారు. 2014లో కూడా టికెట్లు ఇవ్వము అన్నప్పుడు. 2019లో కూడా చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తేరుకొని కొన్ని రోజుల తర్వాత రావటం జరిగింది. ఇవాళ సీట్లు మారుస్తున్నామంటే ఇది కొత్త కదండి. 2019లో కూడా కొంతమందికి సీట్లు డినై చేశాము, కొంతమందిని మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి గారిని ఒంగోలు నుంచి ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు. తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి వరప్రసాద్ గారిని తీసుకొచ్చి గూడూరు ఎమ్మెల్యేగా వేయించారు. ఇలా చెప్పుకుంటే వెళ్తే 10-12 మందిని మార్చడం, తీసేయటం జరిగింది. ఇవాళ పార్టీలో ఇది కొత్త కాదు. మా పార్టీలోనే కాదు, ఏ పార్టీలో కొత్త కాదు. సో ఇది ఒక ఫ్యాక్టర్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారంటే, ఏం చెప్తున్నారు ఫస్ట్ నుంచి ఆయన ఏం చెప్తున్నారు, ఏవైతే ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలి అనేది ఆయన చెప్తున్న ఇది. సో దీనివలన ఇవాళ దాడి వీరభద్రరావు గారు వెళ్ళిపోయారంటున్నారు. సో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడారి ఆనంద్కి వైజాగ్ సౌత్ ఇస్తున్నారు. సో మీకు ఆయన్ని కూడా అకామిడేట్ చేస్తాం, ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం. సో ఓపిక ఉంటే ఎలివేషన్ వస్తుంది, రాజకీయాల్లో అవకాశం వస్తుంది. కాదు కూడదని తొందరపడి వెళ్ళిపోయారనుకోండి, ఒక చోట అక్కడ వెళ్ళినప్పుడు మంచి జరగవచ్చు, కొంతమందికి చెడు జరగవచ్చు. ఇదే వంగవీటి రాధా గారు 2019 ఎన్నికల ముందు వెళ్ళిపోయారు, 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. సో మాజీగానే ఆ రోజు నుంచి ఈ రోజుకు మాజీగానే మిగిలారు. సో ఇక్కడ చెప్పేది ఏమంటే, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇకపోతే షర్మిల గారి విషయం చెప్తా ఉన్నారు. షర్మిల గారు గురించి ఇక్కడ 2 టాపిక్స్ అండి. ఒకటేమో కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతా ఇది జగన్మోహన్ రెడ్డి ప్లానే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాపే అంటారు. జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ అయితే మరి ఎల్లో మీడియా చంకలు గుద్దేసుకుంటుంది ఎందుకండి? జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని జగన్మోహన్ రెడ్డికి వచ్చి గుచ్చుకుంటుంది అంటే కృష్ణాంజనేయులు గారికి ఉన్నటువంటి రాజకీయ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇంకొకళ్ళ. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాపే అయితే చంద్రబాబు నాయుడు గారు షర్మిలకు మద్దతుగా ఎందుకు మాట్లాడుతూ ఉంటారు క్షణానికి ఒకసారి? సో ఇవన్నీ కూడా ఆవిడ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ సాధించుకుందామని తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ అక్కడ సక్సెస్ కాలేదు, ట్రైల్ వేశారు, మళ్ళీ తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఆ రోజునే విలీనం చేస్తా అన్నారు. ఆ రోజున ఎన్నికల ముందు విలీనం అవ్వలేదు, ప్రచారానికి కూడా వాళ్ళు పిలవలేదు. మరి ఇక్కడ ఏం చేస్తారనేది అది ఆవిడ వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం. సో నోవేర్ వైఎస్ఆర్సీపీకి కానివ్వండి దీనికి కానీ కనెక్ట్ కానిది. అలాగే ఒకే అన్నాదమ్ములు, అక్కా తమ్ముళ్ళు, లేకపోతే అన్నా చెల్లెళ్ళు వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మన సింధియా గారు, మాధవరావు సింధియా గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళ అమ్మగారు మధ్యప్రదేశ్ నుంచి బీజేపీలో ఉన్నారు, వాళ్ళ చెల్లెల్లో అక్కయ్యో రాజస్థాన్ నుంచి బీజేపీలో ఉన్నారు. సో ఇట్లా రకరకాలు చాలా చెప్పొచ్చు.
కొన్ని వందలు చెప్పొచ్చు. మన వెంకటస్వామి గారి అబ్బాయిలు ఇద్దరిలో ఒకళ్ళేం కాంగ్రెస్తోనే ఉన్నారు, ఒక ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీ టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. సో ఇక్కడ రాజకీయాల్లో ఎవరి అవకాశాలు, ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సక్సెస్ అనేది ప్రజల్ని మెప్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నా పాలన మీకు నచ్చితే నాకు ఓటేయండి అంటున్నారు. ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ అండి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఎన్నికలకు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. ఎందుకోసమంటే ఇదే బ్యాండ్ మేళం ట్రూపు 2014 ఎన్నికల ముందు వచ్చి ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా ఇస్తాం, ఎయిర్పోర్ట్ కడతాం, మీకు రైతు రుణమాఫీలు చేస్తాం, అదిగో చంద్రబాబు నాయుడు ఇవ్వని దానికి నాది హామీ, కాపుల్ని బీసీల్లో చేరుస్తాము, రజకుల్ని ఎస్సీల్లో చేరుస్తాము, బోయల్ని ఎస్టీలో చేరుస్తామని ఇదే బ్యాండ్ మేళం ట్రూపు బ్యాండ్ కొట్టుకుంటా ప్రతి ఊరు తిరిగారు. సో ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చే ఓటు అడుగుతారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు ఏం చెప్తారు, మాకు అసలు బీజేపీతో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఏ గట్టు తగాదాలు లేవు, కేవలం వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వచ్చామంటున్నారు. మరి వాళ్ళ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చిందా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి? ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి వీళ్ళు అడుగుతారండి? కనీసం వీళ్ళు 3-4 ఎంపీలు ఉన్నారు. ఏ రోజైనా కానీ వస్తున్నా, మీ దగ్గరకు కూడా వస్తాను పర్సనల్గా, ఏ రోజైనా కానీ ఒక్క రోజైనా కానీ వీళ్ళ ఎంపీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఒక్క ఉత్తరం చిన్న ఉత్తరం పెట్టి మోడీకి ఒక ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి మాట్లాడారా? ఇక బీజేపీలో పురంధరేశ్వర గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలి కంటే తెలుగుదేశం బీజేపీ అధ్యక్షురాలిగా ఎక్కువ పనిచేస్తున్నారు. ఇక్కడ నేను ఐఎమ్ మేకింగ్ ఏ స్ట్రైట్ ఎలిగేషన్ అండి. ఈ గతంలో బీజేపీకి ఏ అధ్యక్షులు ఉన్నా కానీ బీజేపీ అధ్యక్షుల వారు, ఆ తర్వాత ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్, ఆ తర్వాత సంఘం నుంచి ఉంచే ప్రముఖులు ముగ్గురు కలిసి అధికార ప్రతినిధులతో పార్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, పార్టీ ఫిలాసఫీ ఏంటి, పార్టీలో వచ్చిన చేంజెస్ ఏంటి అని ప్రతి శనివారం బ్రీఫ్ చేస్తారండి. అది బీజేపీలో పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఎందుకు ఆ టెలికాన్ఫరెన్స్ జరగట్లేదు? ఎందుకు జరగట్లేదంటే బీజేపీ అధ్యక్షురాలు కేవలం తెలుగుదేశం డైరెక్షన్లో, ఎల్లో మీడియా డైరెక్షన్లో నడుస్తున్నారు. ఇది వాస్తవం. సో ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పి ముగుస్తా అండి. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా చంద్రబాబు గారిని ఢిల్లీ పిలిపించారు పొత్తుల గురించి మాట్లాడటానికి. ఇదిగో సాయంత్రం బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నారు, వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా టీవీలో బ్రేకింగ్లో కొట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? ఇంకా రైట్. కోటేశ్వరరావు గారు ఏమంటారు? కోటేశ్వరరావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక చిత్రమైనటువంటి దశలోకి ప్రవేశించాయనేటువంటిది నా అభిప్రాయం. చిత్రమైన దశ అంటే ఇంతకాలం జగన్ గెలుస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి బీజేపీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరటం, ఇవన్నీ మనకంటే ముందే బీజేపీ అగ్రనాయకత్వానికి ఐడియా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తగ్గిపోతా ఉంది, ఓడిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక యాంగిల్లోకి వచ్చినట్టుగా, అందుకనే మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమితోటి సర్దుబాటుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఒక అభిప్రాయం ఉన్నది. అది జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక అంశం. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడేట్లయితే అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్టుగా అవుతుందేమోననేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కర్ణాటక ఎన్నికల్లో చూసాం, బీజేపీ నేతలు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే ముస్లిం ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పారు. సరే, వాళ్ళు సీట్లు ఎట్లాగో ఇవ్వలేదు అనుకోండి, లోక్సభలో కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కానీ సీట్లు ఇవ్వలేదు ముస్లింలుగా ఉన్నటువంటి వాళ్ళు.
దాదాపు 15% వరకు ఉన్నటువంటి జనాభాకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పినా కానీ వాళ్ళు ఏమీ అట్లా ఇవ్వలేదు. అది వాళ్ళ స్ట్రాటజీ. సరే, మంచి చెడ్లు అనేటువంటి వాళ్ళు అనుభవిస్తారు, అది వేరే అంశం. ఆ విధంగా వాళ్ళ కనుక జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైనారిటీస్గా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ ఉన్నటువంటి కూటమికి వ్యతిరేకంగా ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఓటు వేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏమిటంటే, ఒకవేళ బీజేపీ ఓపెన్గా ఈ రెండు పార్టీలతో కలిసి వైసీపీ మీద సవాళ్ళని కనుక విసిరేట్లయితే వైసీపీ నాయకత్వం లేదా కాంగ్రెస్ కూడా బీజేపీని ఓడించాలనేటువంటి దాంతో దగ్గరకు వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఒకవేళ అధికారం పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేట్లయితే బీజేపీని చూపించి, ఇదిగో బీజేపీ కోసం నేను ఇన్న మద్దతు ఇచ్చినా కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు, అందుకని బీజేపీని చూపించి, బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని చూపించి షర్మిలతో, అంటే షర్మిల వ్యక్తిగా అని కాదు, కాంగ్రెస్ తోటి ఒకవేళ ఇండియా కూటమిలో ఆయన చేరకపోయినప్పటికీ కాంగ్రెస్ తోటి చేరటానికి ఆయనకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఆయనతో చేతులు కలపడానికి కాంగ్రెస్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ సీనేరియో అవుతుంది, ఎందుకంటే బీజేపీ యొక్క రోల్ను బట్టి. ఆ విధంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో బీజేపీతో జనసేన తెలుగుదేశం కనుక కలిసేట్లయితే వీళ్ళకి మైనస్ పాయింట్లు కొన్ని అవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్లు కొన్ని అవుతాయి. ఇక కాంగ్రెస్ వైఎస్ షర్మిలని తీసుకురావడం ద్వారా ఏదో అధికారానికి వస్తామనో లేకపోతే ఇంకోటనో కాదు, కొంత మేరకు పోయినసారి వచ్చినటువంటి ఓట్ల కంటే కొంత శాతాన్ని పెంచుకోవడానికి, నిలదొక్కుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఒకటైతే, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మైనస్ ఏంటంటే షర్మిల ద్వారా జగనన్న వదిలినటువంటి బాణం, ఆ బాణం మళ్ళా తిరిగి జగన్ మీదకే గనక రేపు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అనేటువంటిది ఒకవేళ ప్రత్యర్థి పార్టీలుగా పోటీ చేయాల్సి వస్తే డెఫినెట్ గా ఆమె కూడా చౌదరెడ్డి మీద ధ్వజమెత్తాల్సిందే. అలా ఎత్తినప్పుడు డ్యామేజ్ ఎవరికి జరుగుతుందంటే డెఫినెట్ గా జగన్కే జరుగుతుంది. ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులందరూ కూడా జనసేన తెలుగుదేశం కూటమిలోకి చేరితే ఒకవేళ వాళ్ళకి సీట్ల ఆఫర్ ఎంత మేరకు చేస్తారనేది ఒక ప్రశ్న. లేనప్పుడు ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి అవకాశం వాళ్ళకి కాంగ్రెస్ తప్ప మరొక అవకాశం లేదు. అందువలన వాళ్ళు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇతర నాయకులు వ్యక్తిగతంగా కొంత పలుకుబడితోటి ఎన్ని ఓట్లను చీల్చితే అన్ని ఓట్లు వైసీపీకి నష్టం తప్ప తెలుగుదేశం జనసేన కూటమికి అయితే నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే వివిధ రాష్ట్రాల ఎన్నికలను చూసినప్పుడు లేదా తాజాగా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలను చూసినప్పుడు ఎవరైనా ఒక పార్టీని ఓడించాలనుకుంటే గెలిచేటువంటి పార్టీకి ఓటర్లు మొక్కుతారు తప్ప మరొకటి కాదనేటువంటిది మనం తెలంగాణలో చూసాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి పెరుగుతున్న మాట వాస్తవం, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం విడిగా పోటీ చేసేట్లయితే దానికి ఈజీగా ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ కూడా బీజేపీ ఒకవేళ లేనట్లయితే, ఈ కూటమిలో బీజేపీ లేనట్లయితే కాంగ్రెస్ కూడా జనసేన తెలుగుదేశం కూటమితో చేతులు కలపడానికి కాంగ్రెస్ కూడా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ తోటి తెలుగుదేశం కలిసింది. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది నా అభిప్రాయం అయితే బీజేపీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బీజేపీ నిర్ణయం అంటే ఏదో పెద్ద పార్టీ అని లేకపోతే ఏదో చక్రం తిప్పుతుందని కాదు దాని అర్థం. రాజకీయంగా ఇవాళ ఆంధ్రదేశంలో బీజేపీ ఉన్నటువంటి స్థితి ఏమిటో అందరికీ తెలుసు. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ. దానివల్ల ఏదో తెలుగుదేశం జనసేనకి ఓట్లు వస్తాయని కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ లేదా దాన్ని చూసి మరి భయపడుతున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఎన్నికలకి ముందు వాళ్ళు భయపడినా చేసేదేమి ఉండదు. అందుకని బీజేపీ కలుస్తుందా లేదా పార్థసారథి గారు చెప్పినట్టు ఒంటరిగా పోతుందా? ఒంటరిగా పోయేట్లయితే అడ్వాంటేజ్ తెలుగుదేశం జనసేన కూటమికి వస్తుంది. కాంగ్రెస్ కూడా వాళ్ళతోటి చేతులు కలిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది నా అభిప్రాయం. రైట్. పార్థసారథి గారు, ఇక్కడ అసలు వ్యవహారం అంతా మీ చుట్టూనే చేరుకుని ఉంది.
మీరు ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గది దించేయచ్చు. అదే సందర్భంలో మీ వలన వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు, మీ వల్ల నష్టం తప్పించి అన్నటువంటిది. సార్ ఇక్కడ ఏముందంటే ఏ రాయి అయితే ఏం పళ్ళు కొట్టుకోవడానికి అనేటువంటి పద్ధతిలో తెలుగుదేశం అయితే ఏమి, వైఎస్ఆర్సీపీ అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ ని దోచుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు వీళ్ళు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్తుంటాం. దానికి అనేక రకాలైన ఉదాహరణలు కూడా చెప్తూ ఉంటాం. ప్రజలకు కూడా తెలుస్తోంది. ఇసుక పేరుతో దోపిడీ కానీ, మద్యం పేరుతో దోపిడీ కానీ, భూ కబ్జాలు కానీ, రకరకాలుగా ఆ పార్టీలకు ఒక 10% ఎక్కువ ఉండొచ్చు, లేదా ఈ 10% పార్టీలు ఇక్కడ ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ జరుగుతూ ఉండేది అందరికీ కూడా తెలుసు. మేము ఎంతసేపు అయినా ఏమనుకుంటామంటే, ఇప్పుడు శ్రీధర్ గారు అన్నారు వాళ్ళు తెలుగుదేశం కంటూ ప్రత్యేక హోదా పేరుతో అడిగారు, ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్ల దగ్గరికి అడుగుతారు అన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అంత స్పష్టంగా ఏ ముఖం పెట్టుకొని మీరు అడిగిండేటువంటి విషయం, మీరు చెప్పిండేటువంటి విషయం చెయ్యలేదు అని చెప్పిండేటువంటి శ్రీధర్ గారికి నేనేమంటున్నానంటే, రాబోయేటువంటి రోజుల్లో ఎవడైనా సరే మద్యం అమ్మితే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేస్తాను అని చెప్పి కుయ్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడిండే జగన్ గారు ఈ రోజు ఏం చేశారు అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని ప్రజలను అడగాలి? రెండవది, ఇక్కడికి వస్తే ప్రత్యేక హోదా, నాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా కేంద్రం మెడల వంచి తెస్తాను అని చెప్పినటువంటి జగన్ గారు కనీసం ఆ యొక్క ప్రయత్నంలో ఏమైనా సక్సెస్ అయినారా, కనీసం ప్రయత్నమైనా చేసినారా అంటే ఏమీ లేదనేటువంటి విషయంలో ఏ ముఖం పెట్టుకొని జగన్ గారి యొక్క పార్టీ యొక్క ఈ ప్రజల దగ్గరికి వెళ్ళాలి? అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా ఉండేటువంటి దాన్ని మొత్తం అంతా అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు తప్ప అభివృద్ధి పేరుతో ఎక్కువగా ఫండ్స్ తేలేకపోతున్నారు అని ఉన్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి? ఏ పంచాయతీలోకి వెళ్ళినా కూడా మేము స్పష్టంగా చెప్పినప్పుడు దాదాపుగా 20 లక్షల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిండేటువంటి నిధులంతా కూడా కరెంటు పేర్లతో మళ్ళా వాపస్ తీసుకునేటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము బాగా చేసినామని చెప్పాలి? సంక్షేమం ఒక్కదాన్ని మీరు నమ్ముకున్నారు, వాస్తవం అది. పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి సంక్షేమం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో మీరు ఏమంటున్నారు? ప్రతి ఇంటికి మీరు ఒక పాంప్లెట్ ఇచ్చారు. మేము ఎంత ఇచ్చాము? ఎవరు డబ్బులు ఇచ్చారు? ప్రజల డబ్బులే కదా. ఒక ఆటో వాడిని మొన్న నేను అడిగానండి, మీకు 10,000 రూపాయలు వస్తుందా? అవును సార్ 10,000 రూపాయలు వస్తుంది, 90,000 బొక్క పడుతుంది అన్నాడు. అదేంటిరా అన్న, కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి 12 రూపాయలు వారా ఉందండి. రోజుకు ఆ విధంగా 12 రూపాయల వారా ప్రకారం అయితే నేను 4 లీటర్లు వేసుకుంటాను, 50 రూపాయలు. నెలకు ఆ విధంగా లెక్కేసుకుంటే ఎంత అవుతుంది? ఆ విధంగా ఆటో డ్రైవర్ డబ్బులు పెట్టుకుంటాడా? అది కాదు, ఆటో డ్రైవర్ తన జేబులో పెట్టుకుంటాడా? ప్రయాణికుడి దగ్గరే వసూలు చేస్తాడు. అది తను ఏమైనా జేబులో పెట్టుకుంటాడా ఏంటి? ఎందుకు సార్? అంతే కదా, ఇప్పుడు ప్రయాణికుడి మీద మళ్ళీ భారం పడినప్పుడు అంటే ప్రయాణికుడు ఫీల్ అవ్వాలి, ఆటో డ్రైవర్ ఫీల్ అవడం ఎందుకు అప్పటికే? అదే ఆటో డ్రైవర్ ఎందుకు ఫీల్ అవుతాడంటే ఖచ్చితంగా ప్రయాణికుల మీద వేస్తాడు. ప్రయాణికుడు వచ్చేటువంటి వాడు మరి ఎక్కువ దూరం అవుతుంది, ఎక్కువ రేట్ అవుతుంది అంటే నడుచుకొని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. చాలా మంది ట్రాక్టర్, మీరు ఆటో వాళ్ళని అడగండి. ఇప్పుడు ఆంధ్రలో కూడా చాలా మంది ఆటో వాళ్ళని అడిగితే, సార్ మాకు అసలు బాడుగులు లేవు సార్. ఇప్పుడు వాళ్ళది ఇంకోటి, మీరు ఇందులో చిన్న మిస్లీడ్ అవుతున్నారు. వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ ఇస్తానంటే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అవుతుందని వాళ్ళు రివర్స్ అవుతున్నారు. వీళ్ళు కూడా అదే కదా సార్, వీళ్ళు ఇక్కడ రేపు పొద్దురిస్తే ఫ్రీ ఇస్తే గనక కూడా సంక్షేమం. అందుకే సార్ 2 పార్టీలు కూడా సంక్షేమాన్ని చూపించి మాత్రమే ఓట్లు అడుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే నికార్సైనటువంటి అభివృద్ధి చేయడం ద్వారా, ముద్రా యోజన లాంటి పథకాలు తీసుకొని రావడం ద్వారా, నదుల అనుసంధానం కోసం కృషి సంచాయ్ యోజన చేయడం ద్వారా, అలాగే రైతులకి నేరుగా ఆ యొక్క డబ్బుని వాళ్ళ యొక్క అకౌంట్లోకి వేయడం ద్వారా, ఈ సంక్షేమ నిధులు కూడా మధ్యలో ఏదో మధ్య దళారీలకి కూడా బ్యాంకు ఖాతాల్లోకి వేయడం ద్వారా వేస్తున్నామనే విషయాన్ని మేము స్పష్టంగా ఇంటింటికి చెప్పగలిగేటువంటి రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా ఓట్లు వస్తాయి, ఎక్కువగా సీట్లు వచ్చే. ఇవాళ పాయింట్ మీరు ఆ కూటమిలో చేరటం అన్నటువంటిది వాస్తవంగా అయితే బయట కూడా ఈ వివాదం అంతా ఏం నడుస్తుందంటే, మీరు చేరాలని కోరుకుంటున్నారు నాయకులు, చేరకూడదని కోరుకుంటున్నారు కార్యకర్తలు. అంటే మీ పార్టీలో కాదు, వాళ్ళ పార్టీలో. అదే సందర్భంలో మీ పార్టీలో కేడర్ వద్దనుకుంటున్నారు, కొంతమంది నాయకులు కావాలని కోరుకుంటున్నారు. అంటే ముందుగానే అసంతృప్తితో ఉన్నది. ఈ అసంతృప్తులు కలిసి అంటే -(-) కిందకి మారబోతుందా? ఓట్ షేరింగ్ అది అవుతుందా? ఎలా అవుతుంది సార్? లేదా అసంతృప్తులు అనేటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏమంటే సార్, మీరు స్పష్టంగా ఇప్పటి నుంచి కాదు, మేము చాలా సంవత్సరాలుగా మేము అధికారంలో లేము. వాజ్పేయి గారు వచ్చినప్పుడు యొక్క సంక్షేమంలో అధికారంలో ఉన్నాం తప్ప మేము ఎప్పుడు అధికారంలో లేము.
ఈ రోజు మా పార్టీ యొక్క నాయకుల యొక్క క్యాడర్ కానీ వాళ్ళ యొక్క ఎంతకాలం పార్టీలో ఉన్నారని చెప్పి చూస్తే ఏ రోజు కూడా పార్టీ నుంచి పక్కకు పోలే. మధ్యలో వచ్చిండేటువంటి వాళ్ళు కొంతమంది రావచ్చు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీ యొక్క కోర్ క్యాడర్ అనేటువంటిది ఎప్పటికీ కూడా మారలేదు. అందుకే మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ సభ ఎంత సక్సెస్ అవుతుందో, తెలుగుదేశం సభ ఎంత సక్సెస్ అవుతుందో, డబ్బులు ఇచ్చి మొత్తం డబ్బులు లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సభ దానికన్నా కూడా ఎక్కువగా సక్సెస్ అవుతుంది. మధ్యలో లేచిపోయేటువంటి వాళ్ళ సంఖ్య మా దగ్గర తక్కువగానే ఉంటారు. దాదాపు అమిత్ షా గారి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాదాపు 25,000 మంది వచ్చారు. మహా అయితే ఒక 4-5 మంది అట్లా పక్కకు వెళ్ళింటారు, కానీ మొత్తం గుంపెళ్ళిపోయేటువంటిది అంతా కూడా ఎక్కడా ఉండదు. మీరు అది క్యాడర్ గా మీరు ఓపెన్ గా చూసుకోవచ్చు. క్యాడర్ బేస్డ్ గా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరిగితే ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వచ్చేదానికి అవకాశం. ఏంటి అద్భుతం అనేటువంటిది 1998లో నేను చెప్తున్నాను, నేను అనేక సార్లు చెప్పాను. ఆ ఏం అద్భుతం జరిగిందని ఆ రోజు మాకు ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ లో 10% లేనప్పుడు మాకు 19% ఓట్లు ఎట్లా వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 24% ఎట్లా ఓట్లు వచ్చాయి? మేము కనీసం ఏజెంట్ ఫారాలు ఇవ్వలేకపోయినాం. మరి ఆ రోజు ఏం అద్భుతం జరిగించేటువంటిది, ఏం అద్భుతం జరుగుతుందో తెలియదు. తెలిసిండేటువంటి సందర్భంలో వచ్చినప్పుడు ప్రజలకి ఏమాత్రమైనా కూడా కొంత జ్ఞానంతో వాళ్ళ ఆలోచన చేస్తే 13 లక్షల నుంచి 45 లక్షల కోట్లకి పెంచిండేటువంటి క్యాపిటల్ ని, ఈ దేశం యొక్క బడ్జెట్ ని పెంచిందే నరేంద్ర మోడీ గారు ఓట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, అయిపోయింది, వీళ్ళ యొక్క చాప్టర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఈ పొత్తులలో ప్రధానమైనటువంటి అంశం అదే, అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ముఖ్యం. ఇదివరకు కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఓటు తెలుగుదేశానికి ఎక్కువ ట్రాన్స్ఫర్ అయింది, కానీ తెలుగుదేశం ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈవెన్ కమ్యూనిస్టులప్పుడు కూడా అలాగే జరిగింది అన్నటువంటిది ప్రధానమైనటువంటి వాదన. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ఎప్పటికైనా ఈ ఇబ్బంది ఉండేటువంటి దేశాలు. ఇలా పొత్తు విషయానికి సంబంధించి పార్థసారథి గారు చెప్పినటువంటి అంశానికి ఒక అంశం కొనసాగింపుగా చెప్పి ఈ పాయింట్లోకి వస్తాను. ఎందుకంటే ఇది బీజేపీతోనే కాదు సమస్య. రేపు పొద్దున జనసేన తెలుగుదేశం పొత్తులో కూడా జనసేన 2014లో పోటీ చేయలేదు, అంటే ఇప్పుడు పోటీ చేస్తుంది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిపక్షం. ఇప్పుడు పొత్తుల విషయంలో తెలుగుదేశం క్యాడర్ మీరు చెప్పినట్టుగా మాకు బీజేపీతో పొత్తొద్దు అనుకుంటున్నారు. నాయకులు ఆల్రెడీ కమిట్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు కూడా నాయకులు కావాలనుకుంటున్నారండి, క్యాడర్ వద్దు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, నాయకులు ఇద్దరు ఓకే అనుకున్న తర్వాత ఆల్రెడీ ఎప్పుడో ప్రేమలేఖలు రాసుకునే దశ అయిపోయి వీళ్ళు ఆల్రెడీ ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవటం, మాట్లాడుకోవటం, అపాయింట్మెంట్ ఇట్లు ఇవన్నీ జరిగిపోయాయండి. ఇంకా రహస్యంగా జరిగినవి ఎన్నోయో తెలియదు. ఇప్పటికే ఆల్రెడీ అమిత్ షా, చంద్రబాబు నాయుడు కలిసినటువంటి సందర్భం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే నేనేమంటానంటే, వీళ్ళిద్దరు ఎందుకు మొహమాట పడుతున్నానంటే, 2 సార్లు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా కలిశారని ఇద్దరిని నాయకులు జనం ఎక్కడన్నా అడుగుతారేమోననేటువంటి ఒక జంక్ కొద్దీ ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకున్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా అలాంటి ఫీలర్స్ ఇచ్చి ఆ జనం వీళ్ళిద్దరు ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు, అసలు ముగ్గురు కలిసే ఉన్నారు ఆల్రెడీ అని చెప్తాడు కదా. అలా అనంగా కలిసిపోయారు అంటున్నారు కదా, కలిసిపోదామని జనం కూడా యాక్సెప్ట్ చేస్తారేమో అనే దానికోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ తెలుగుదేశము పొత్తుకు అంగీకరించినట్టుగా నాకు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. ఎందుకు అనంటే, ఇందాక పార్థసారథి గారు ఒక మంచి ఆయనకు గ్యాప్ పెట్టుకోవడానికి మంచి మాట చెప్పారు. కేంద్ర అధినాయకత్వం వాళ్ళు దేశవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దాని మీద ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇండియా కూటమి కొంత హడావుడి చేస్తుంది. కాబట్టి ఆ విధంగా తెలుగుదేశం కూడా వస్తే మంచిది కదా, ఒక లెక్క ఉంటుంది. రేపు గెలుస్తారు లేదనేది వేరే విషయం, వాళ్ళని గెలిపించాలనేది ఉద్దేశం కూడా కాదు. కాబట్టి ఆ విధంగా దేశ రాజకీయాలకు సంబంధించిన రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేటువంటిది కూడా పలు సందర్భాల్లో చర్చిస్తుంది. 25 సీట్లు వాళ్ళకే అందరూ మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు అని అంటే, దక్షిణ భారతదేశంలో వాళ్ళకంటూ సొంత ఎంతో కొంత పార్టీకి సంబంధించినటువంటి సీట్లు కావాలి. ఇక్కడ కూడా పొత్తుల్లోకి వస్తే ఒక 4-5 ఎంపీ స్థానాలు వస్తే, రేపు పొద్దున తెలంగాణలో ఒక 5-6 ఎంపీ స్థానాలు వస్తే, ఆ విధంగా దక్షిణ భారతదేశంలో కొంత పుంజుకుంటే ఉత్తర భారతదేశంలో తగ్గేటువంటి సీట్లకి ఉపయోగం అవుతుంది అనేటువంటి ఒక భయం అయితే ఈ రోజున ఉంది. గెలుస్తాం అని పైకి ఎంత చెప్పినా అంత ఈజీ కాదు. 2019లో గెలిచినంత ఈజీ కాదు అనేటువంటిది. ఇప్పుడు ఇండియా కూటమికి స్ప్లిట్ అయ్యి విభేదాలు వస్తే తప్ప అంత ఈజీ కాదు ఇండియా కూటమిని పట్టుకోవడం. అయితే ఇక్కడ ఈ ఓటు షిఫ్టింగ్ విషయానికి వచ్చేసరికల్లా బీజేపీ వాళ్ళలో ఉండేటువంటి ప్రతి వాళ్ళ ఇది కంప్లైంట్ ఇదే, మాకు సీట్లు ఇచ్చారండి 14, 15, అప్పుడు 2014, మళ్ళీ తర్వాత రెబల్స్ ని పెట్టారు, వాళ్ళే ఇచ్చేసారు, మాకు సరిగ్గా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మా వాళ్ళు గెలవలేదు, తెలుగుదేశం మోసం చేసింది, బ్యాక్ స్టాబింగ్ ఇలాంటివి అని అంటారు. అంటే
రేపు పొద్దున అది చేయరు అనేటువంటిది ఏమీ లేదు. ఎవరు రాజకీయం వాళ్ళదే, చేతనైతే దాన్ని ఎదుర్కొని చేసుకోవాలి. ఇక్కడ ప్రధానమైనటువంటిది అంటే తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఇప్పటికే అలాంటి విభేదాలు వస్తున్నాయి. అదే ఇప్పుడు ఇందాక సీట్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏమంటున్నారు, మా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కసరత్తు చేశాడు, మాట్లాడేశాడు, మాకు 60 నుంచి 70 స్థానాలు వస్తే తప్ప మాకు గౌరవప్రదమైనటువంటి సీట్లు కాదు, అన్ని కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. రేపు పొద్దున అని రాలేదనుకోండి, వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారండి. పార్థసారథి గారు వాళ్ళగా బీజేపీ వాళ్ళగా కాదు, జనసేన వాళ్ళు డిబేట్లలో వాళ్ళ అధికార ప్రతినిధులు ఏం చెబుతున్నారంటే, మాకు గౌరవప్రదమైనటువంటి సీట్లు రాకపోతే మా పవన్ కళ్యాణ్ గిన ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వటం లేదంటే, పవర్ షేరింగ్ లేదు అంటే మేము పొత్తున్నా సరే జనసేన వాళ్ళకే మా వాళ్ళు ఓట్లు వేస్తారు, జనసేన అభ్యర్థులకు మాత్రమే, తెలుగుదేశానికి మా జన సైనికులు ఎవరు ఓటేయరు, మేము ఖచ్చితంగా ఇది మేము చేస్తాం, ఆ విధంగా మేము అంతర్గతంగా కూడా ప్రచారం చేస్తాం వాళ్ళు బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇంకా పొత్తుకు సంబంధించినటువంటి పొత్తు అన్నారు కానీ సీట్ల ప్రకటన జరగలేదు. వాళ్ళు కూడా మరి 60-70 కావాలంటున్నారు, వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు 75 కావాలన్నారు. 60-70 వీళ్ళు అంటే 135-140 పోతే 35-40 మిగులుతాయి తాలు తెలుగుదేశం వాళ్ళకి. ఆ తాళ్ళలో వాళ్ళు పాపం పోటీ చేయాలి, వాళ్ళకి 40% ఓట్లు, 23 ఓట్లు సీట్లు వచ్చినప్పటికి కూడా మరి వీళ్ళకి నోటాతో పోటీ పడేవాళ్ళు, అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ రోజుతో అట్లా ఓడిపోయినటువంటి పరిస్థితి. మేము వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అసలు వీళ్ళతో పొత్తు ఎందుకు, లేకపోతే అసలు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని క్యాడర్ అంతా. అసలు పవన్ కళ్యాణ్ ఏంది ఆయన ముఖ్యమంత్రి అంటే వాళ్ళ క్యాడర్ వచ్చి ముఖ్యమంత్రి అంటాం ఏంది, వాళ్ళు ఇన్ని సీట్లు అడగటం ఏంది, అన్ని సీట్లు అడగ వాళ్ళు మమ్మల్ని బెదిరించే వాళ్ళు లేకుండా గెలుస్తాం కదా మనం అని అచ్చెన్నాయుడు చెప్తున్నాడు కదా, మాకు 160 వస్తే మొన్న ఆ సభలో చెప్పలా. మరి అలాగనే వాళ్ళ క్యాడర్ కూడా అంతే అనుకుంటుంది. వీళ్ళంతా ఎందుకంటే మాకు అసలు ఈ బీజేపీ అని తెలుగుదేశం అసలు ఎందుకు, బీజేపీ అంటే ఒకటే వాళ్ళ క్యాడర్ లో కానీ అందరిలో రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది. బీజేపీతో పొత్తు అని అంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నా సరే ఒక 100 కేజీల బండ కట్టుకొని బావిలో దూకటం లేకపోతే 9.5 సంవత్సరాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఎందుకు మరి చంద్రబాబు నాయుడుకి మాత్రం తెలియదు ఎందుకు పెట్టుకున్నారంటే, ఒకటే భయం పట్టుకుంది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని ఎన్నికలు చేయడం అనేది అసలు చాలా కష్టం. మా వెనకాల బీజేపీ ఉన్నారు, బీజేపీతో మనకు పొత్తుంది అంటేనే వాళ్ళ క్యాడర్ రేపు పొద్దున తెలుగుదేశం జెండా పట్టుకుని బయటకు వస్తారు, లేకపోతే భయపడతారు అనేటువంటి ఒక ఆలోచన, అంత భయంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గత్యంతరం లేక బీజేపీ పొత్తుకు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని అనుకుంటున్నాను. నాకు ఒక మాట శ్రీధర్ గారు ఒక మాట చెప్పారు, కృష్ణాంజనేయులు ఒక థియరీ చెప్పారు కదా, ఈయన జగన్మోహన్ రెడ్డి తెస్తున్నాడు, ఇది చంద్రబాబు నాయుడుకి తెలియదు అంటే, చంద్రబాబు నాయుడుకి అన్ని తెలిస్తే సపోజ్ నాకన్నా తెలియదని నేను అన్నాను. నేను అలాంటి అజ్ఞానమైన మాటలు మాట్లాడను. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చంద్రబాబుకి చెప్పడానికి వచ్చారు, సలహాలు చెప్పడానికి. నేనంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వస్తాను. కానీ ఒక విషయాన్ని మీకు చెప్తాను, చంద్రబాబు 2018 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ప్రతి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. ఆయన గేమ్ లో వీళ్ళు పావులుగా మారుతున్నటువంటి పరిస్థితి. మీకు ఒక్క ఉదాహరణ సింపుల్ గా చెప్తాను. బీసీవై అనే ఒక పార్టీ, దానికి రామచంద్ర యాదవ్ అని చిత్తూరు జిల్లాలో ఆయన పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉన్నట్టుగా, పెద్ద ఆయన ఇబ్బందులు గురి చేసినట్టుగా ఇవన్నీ అంతకుముందు అతను టెన్షన్లో కూడి, ఆ విషయంలో అతని చేత పార్టీ పెట్టించడానికి అతను రామ్దేవ్ బాబాకు అనుచరుడు, బీజేపీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టార్గెట్ ఏంటంటే బీసీవై పార్టీ కేవలము యాదవులు ఎక్కడైతే నియోజకవర్గాల్లో తెలుగుదేశంతో ఉన్నారో 25 నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఆ తెలుగుదేశంలో ఉండేటువంటి యాదవులను చేర్చడం అనేటువంటిది ఆ బీసీవై పార్టీ లక్ష్యం. కానీ ఆ బీసీవై పార్టీ ఆయనకి అయ్యో అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు అతని మీద అని అతనికి మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు అంతా. మరి ఈ విధమైనటువంటి అనేకమైనవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆయన సత్య మీద ఇక్కడ అమరావతిలో దాడి జరిగింది, ఏదో కార్లు పగలగొట్టారు, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పగలగొట్టారు. నేను ఆ రోజు గంటలో చెప్పాను ఏమనంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ట్రాప్, ఇది వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నట్టుగా అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. అసలు బీజేపీ వాళ్ళ మీద నాయకుడి మీద కార్ల మీద దాడి చేయడం అన్యాయం మీద అప్రజాస్వామ్యం. అసలు వాళ్ళ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు, ఏంటి ఇది చంద్రబాబు నాయుడు ఇలాగా చేస్తున్నాడు అనేటువంటి. అందుకని నేను అంత నేను అన్నగానే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి న్యూ జనరేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏమో ఆ పాతకారం పాలిటిక్స్ లోనే ఉన్నారు. రేపు పొద్దున మరి ఓడిపోవటమో ఏదో అయితే తప్ప మరి ఆయన ప్రస్థానం ఆగదు. శ్రీధర్ గారు, ఇట్లాంటి మీరు అందరితో కుట్రలు అయితే ఎక్కువ చేస్తున్నారా?
మీది ఆడియో మీట్లో ఉంది, చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకి 24 గంటలు కాదు, 760 గంటలు కాదు, 960 గంటలు ఉంటాయన్నమాట. ఇంకా ఆయనకి రోజు క్షణక్షణం పబ్జీ ఆడుకోవటం, కుట్రలు చేయటమే ప్రధానమైన పని. ఇంకా వేరే పనులు ఏం లేవు. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అసలు అర్థమే కాదండి. ఇక్కడ ఆవిడ షర్మిల గారు జగన్ గారిని విభేదించి వెళ్ళిపోయిందని వీళ్ళే చెప్తారు. కాదు, జగన్ గారు ట్రాప్ వేశారు జగన్ గారు అని వీళ్ళే చెప్తారు. ఏది నిజం అనేది మీరు నేను పక్క పక్కన కూర్చొనేమి వినలేదు. సో లెటర్ టేక్, ఆవిడ డెసిషన్ ఆమె తీసుకోండి. ఇకపోతే కృష్ణాంజనేయులు గారు ఇప్పుడేం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించాడు అంటున్నారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచనలు ఈ భూ ప్రపంచంలో ఎవరికీ ఉండవు. ఇలాంటివన్నీ కూడా 1999 నాటి సలహాల దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నేను చెప్తాను. 2012లో బై ఎలక్షన్ జరుగుతుంటే విజయలక్ష్మి అనే పేరు మీద, జగన్మోహన్ రెడ్డి అనే పేరు మీద కడపలో ఎన్ని వేయించారండి? కేఏ పాలను తీసుకొచ్చి హెలికాప్టర్ సిగ్నల్ తో ఎవరు వేయించారండి? కేఏ పాలు బీ ఫార్మ్స్ ఎవరు పంచారండి? ఓట్లు చీలకుండా ఉండాలని 2014లో పవన్ కళ్యాణ్తో పార్టీ ఎవరు పెట్టించారండి? 2019లో పవన్ కళ్యాణ్ పార్టీ బీ ఫామ్లు మేమే ఇచ్చామని ఏ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారండి? ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించారండి? ఇది కూడా జగన్మోహన్ రెడ్డే చేయించాడా? కృష్ణాంజనేయులు గారు కొద్దిగా ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, అవతల నిజంగా పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది. ఇక మన పార్థసారథి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి ఏం ప్రయత్నం చేశారు? అయ్యా పార్థసారథి గారు, వైజాగ్లో దాదాపు 2 లక్షల మంది జనం మధ్యలో మోడీ గారిని కూర్చోబెట్టి నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలండి, మాకు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ చాలా అవసరం అని చెప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 25 మందికి 25 మంది ఇస్తే అనేది ఎక్కడ చెప్పారు? కేంద్రంలో మన మద్దతు అవసరమైతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటే ఆ పార్టీకి మనం మద్దతు ఇచ్చి వాళ్ళ మెడలు ఉంచి తీసుకొస్తామన్నారు. మీకు ఎప్పుడైతే 303 సీట్లు వచ్చినాయో ఆ రోజునే ఢిల్లీలో హిందీలో ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పేశారు, మోడీ గారికి మెజారిటీ వచ్చింది కాబట్టి మనం అడగలేము స్పెషల్ స్టేటస్, వాళ్ళు ఇచ్చిన వరకు బతిమలాడాల్సిందే, అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో బతిమలాడతాము, నిలదీస్తామని కూడా చెప్పారు. అలా ఆ విధంగానే ప్రతి పార్లమెంట్ సెషన్లో, ప్రతి అవకాశం వచ్చిన నీతి ఆయోగ్ మీటింగ్స్లో, ప్రతిసారి ప్రధానమంత్రి పిలిచిన సౌత్ ఇండియన్ కౌన్సిల్స్లో, లేకపోతే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అడుగుతూనే ఉన్నారు. తర్వాత లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మన బీజేపీ మాజీ అధ్యక్షులు గారు 50 రూపాయల క్వార్టర్ ఇస్తానని రెచ్చగొడుతున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ బ్యాన్ చేసే ఓటు అడుగుతానన్నారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చేశాడో ప్రజలకి చెప్పే ఓటు అడుగుతాడు లిక్కర్ విషయంలో, మీకు ఆ డౌటే అక్కర్లేదు. ఇకపోతే డెవలప్మెంట్ జరగట్లేదు అంటారు. ఇదే ఈ బీజేపీ వాళ్ళతో వచ్చే ఇబ్బంది ఏమంటే ఇదే. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసే రేటింగ్స్ ఏవైతే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే లిటరసీ నుంచి పెరుగుతుందో, లేకపోతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ పెరుగుతున్నారనే జిఆర్ రేషియోలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బాగా ముందుకెళ్తుందని చెప్తారు. జిఎస్డిపిలో హైయెస్ట్ లాస్ట్ ఇయర్ అని వాళ్ళే చెప్తారు. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెరిగిందని వాళ్ళే చెప్తారు. ఎక్స్పోర్ట్స్లో ఒకప్పుడు 9th ప్లేస్ 11th ప్లేస్లో ఉన్న ఏపీ ఇవాళ 5th ప్లేస్కి వచ్చిందని ఏపీ వీళ్ళే చెప్తారు. తర్వాత ఆయనే చెప్తారు ఇవన్నీ సంక్షేమం డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా, వాళ్ళకి ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఏమైనా మోడీ గారును అమిత్ షా ఇద్దరు పక్క పక్కన కూర్చొని నోట్లు ప్రింట్ వేస్తున్నారా? అయ్యేమన్నా వాళ్ళ సొంత డబ్బులండి. మోడీ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం నుంచి అయితే వస్తున్న షేర్ ప్రకారం ఆ రాష్ట్రానికి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వకుండా పాపులేషన్ ప్రకారం షేర్ ఇస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్స్ మోర్ టువర్డ్స్ ద నేషన్ అండ్ గెట్స్ లెస్ ఫ్రమ్ ద నేషన్. ఈ విషయం కావాలంటే మీ లెక్క తీసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ శ్రీధర్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, శ్రీధర్ గారికి నేను చెప్పదలుచుకున్నది చెప్పండి శ్రీధర్ గారు. ఫైనల్గా
జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పేది ఏమంటే, మన కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతా బీజేపీతో అలయన్స్ ఎవరికి మద్దతు ఉంటే వాళ్ళకి వెళ్తుంది అంటున్నారండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒకటి చూస్తారు, ఏ పార్టీ వచ్చినా కానీ 25 ఒక చోటకే వస్తాయా రావట్లేదా అని. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి 2014లోనే బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటామని వస్తే లేదు అన్న తర్వాతే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఆ రోజు నుంచి కానివ్వండి, ఈ రోజు నుంచి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, మా పొత్తు ప్రజలతోనే, నేను మంచి చేశాను అనే నమ్మకం ఉంటేనే మీరు నాకు ఓటేయండి రైట్ అనే మాట చెప్తున్నారు. కానీ అదే మాట ఎవరైనా చెప్పగలుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి. శ్రీధర్ గారికి ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు చేసింది ఏం లేదండి, తూతూ మంత్రంగా మాట్లాడడం తప్ప దాని గురించి అందరికీ తెలుసు అనేటువంటిది నా యొక్క వాదన. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో అది తీసుకోండి. రెండవదండి, ఇక్కడ శ్రీధర్ గారికి సంబంధించినటువంటిది, మేము ప్రజల నుంచి వచ్చేటటువంటి యొక్క డబ్బులు కాబట్టి మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టాము, సుకన్య సమృద్ధి యోజన అని పెట్టాము, జగనన్న ఒడి, చంద్రన్న బాటలు, ఇవి పెట్టలే పేర్లు. మీరు ఈ పేర్లు పెట్టి మొత్తం అంతా కూడా మోసం చేసి దాని ద్వారా ఓట్లు సంపాదించాలని మా వాదన. మీరు ముఖ్యమంత్రి యొక్క యోజన అని పెట్టండి చేతనైతే. టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. మళ్ళీ ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, యాక్చువల్గా ఫైనల్ ఫినామినా అంటే సాధారణంగా చివరి దాకా సాగతీసేటువంటి రాజకీయం ఉంటుంది టిక్కెట్లది, లేదా తొందరగా తేల్చేసేది ఉంటుంది. ఒక్కోసారి అది సక్సెస్ అవుద్ది, ఒక్కోసారి ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏది సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో చూసాము, కేసీఆర్ ముందస్తుగా ప్రకటించి చేతులు కాల్చుకున్నటువంటి విషయం చూసాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తుగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రకటించిన, లేకపోయేట్లయితే వైసీపీ ప్రకటించినా కానీ అది కొత్త సమస్యలను, ఆ రెండు పార్టీలకు కూడా కొత్త సమస్యలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అధికారం పరమావధిగా ఉన్నటువంటి నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు తప్ప సిద్ధాంతాలు, ఆశయాలు, జనం అనేటువంటిది సెకండరీ వాళ్ళకి. అందుకని ఎవరు ముందుగా ప్రకటించేట్లయితే ఆ రెండో పార్టీ నుంచి వలసలు అనేటువంటివి ఉంటాయి. అందుకని నేను అనుకోవటం చివరి వరకు వీళ్ళు సీట్లు, అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి అవకాశాలు లేవు అనేది మాత్రం నాకు. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు INDA కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ కమ్యూనిస్టులు వాస్తవంగా తెలుగుదేశంతో కలవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తే రామన్నారు. ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ రాకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెలుగుదేశంతో కలవడానికి అవకాశం ఉంటుందా? అప్పుడు INDA కూటమిలోకి తెలుగుదేశం వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు INDA కూటమిలోకి తెలుగుదేశం వెళ్తుందా లేదా అనేటువంటిది సమస్య కాదు. బీజేపీ కూటమిలోకి వెళ్ళకపోతే కమ్యూనిస్టులకి ఎలాంటి అభ్యంతరం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. బీజేపీ వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకుంటే, ఎందుకు అంటే ఇక్కడ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అనేటువంటివి కాదు. సిద్ధాంతాలు, రాద్ధాంతాల ప్రకారం అయితే వామపక్షాలకి మిగతా పార్టీలతోటి, కాంగ్రెస్తో కానీ లేదా తెలుగుదేశంతో కానీ ఎలాంటి సంబంధాలు ఉండవు. బీజేపీ అనేటువంటిది వాళ్ళ దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి రాజకీయ శక్తిగా ముందుకు వస్తూ ఉంది. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తుంది కనుక బీజేపీని ఓడించాలనేటువంటి ఒక బ్రాడ్ నినాదం అది. దానిలో భాగంగా ఇప్పుడు ఉదాహరణకి ఎన్డీఏలో జనసేన ఉంది. ఎన్డీఏలో జనసేన ఉన్నప్పటికీ బీజేపీ కనుక లేకపోయేట్లయితే సిపిఐకి దాంతో చేరటానికి ఎలాంటి అభ్యంతరము లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సిపిఐ రామకృష్ణ గారు చెప్పినటువంటి అంశం, ఎందుకంటే జనసేన అనేటువంటిది వాళ్ళకేమో అంటరాని పార్టీ కాదు, దాన్ని కూడా లౌకిక పార్టీగానే చూస్తున్నామని చెప్పారు. కానీ సిపిఎం వైఖరి భిన్నంగా ఉంది. అది ఇంకా స్పష్టమైనటువంటి వైఖరిని తేల్చుకోలేదనేది నాకు అర్థం. ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ కూటమిగా చేస్తే, అంటే వీళ్ళ ముగ్గురు చేరితే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిస్తే ఎవరి ఓట్లకి దెబ్బ అవుతుంది? కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కలవాల్సి వస్తే అది వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఓట్లు అనేటువంటిది పెద్ద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం లేదు. వచ్చే ఓట్లు ఎవరికి గండిపడతాయి? వచ్చే ఓట్లు ఎవరికి గండిపడుతుందంటే, ఇప్పుడు జగన్ను ఓడించాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు ఉంటారు కనుక అది జనసేన, తెలుగుదేశం కూటమికే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, పార్థసారథి గారు, కృష్ణాంజనేయులు గారు, కోటేశ్వరరావు గారు. ఇది పరిస్థితి. రాజకీయాలు అయితే ఏ పూటకు ఆ పూట వాడిగా వేడిగా మారుతున్నాయి. కాకపోతే స్పష్టత మాత్రం రావట్లేదు. ఎప్పటికప్పుడు అదుగో అని ఊరిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికొస్తుందో చూద్దాం.